సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవాళ మనం అమానిత్వం అనే విలువ గురించి తెలుసుకుందాము. వాసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నేను సాధారణంగా చేసుకునే ప్రార్థన కూడా చేస్తాను. పలికెడిది భాగవతమట, పలికించుడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగనేల. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత నే తేటపరుతు. అర్జునుడు కృష్ణ పరమాత్మని జ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే 20 విలువలను చెప్పుకొచ్చాడు. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞం ఏవ చ ఏతద్విదితమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. భగవద్గీత 13వ అధ్యాయం ఈ ప్రశ్నతో మొదలవుతుంది. కాకపోతే కొన్ని భగవద్గీత పుస్తకాలలో ఇది ఉండదు. ఇందులో 6 విషయాల గురించి అడిగాడు అర్జునుడు. అవి ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానం జ్ఞేయం. జ్ఞానం అంటే మామూలుగా వచ్చే అర్థం ఆత్మజ్ఞానం, కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ విలువలను చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు అంటే జ్ఞాన కారణత్వాత్ జ్ఞానం ఇది ఉచ్యతే. ఈ విలువలను పెంపొందించుకోవటం వల్ల జ్ఞానం పొందుతాడు కాబట్టి వాటిని జ్ఞానం అని అన్నాడు. అంటే జ్ఞానయోగ్యత రూప గుణ అని విలువలను గురించి చెప్పచ్చు. ఎందుకంటే అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం అని పెద్దలు అన్నారు. జీర్ణం కాని భోజనం విషంతో సమానం. అలాగే శాస్త్రం ఎంత నేర్చుకున్నా జీర్ణం కాని శాస్త్రం కూడా విషంతో సమానం. జీర్ణం ఎందుకు కాదు అంటే విలువలు లేకపోవటం వల్ల అని అర్థం చేసుకోవాలి. సో జ్ఞానం అంటే ఇక్కడ అర్థం విలువలు, ధర్మాహ లేదా ఆత్మగుణాహ లేదా దైవీ సంపద. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందటం తేలిక కష్టమా అని అడిగితే దానికి వెంటనే జవాబు చెప్పకూడదు. ఎవరికి తేలిక ఎవరికి కష్టం అనేది మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఆత్మజ్ఞానమే కాదు, అసలు ఏ జ్ఞానం పొందాలన్నా కూడా దానిలో 3 అంశాలుంటాయి. అవి ప్రమాత, ప్రమేయం, ప్రమాణం. ప్రమాత అంటే నేర్చుకునే నేను, ప్రమేయం అంటే నేను దేని గురించి నేర్చుకుంటే అది, ప్రమాణం అంటే నేను దేనితో నేర్చుకుంటే ఆ పరికరం. నేను ఒక శబ్దాన్ని విన్నాను అంటే ప్రమాతనైన నేను నా చెవి అనే ప్రమాణం ద్వారా శబ్దం అనే ప్రమేయాన్ని విన్నాను. ఇక్కడ నేను శబ్దం అనే 2 పదాలు తేలిగ్గానే అర్థమవుతుంది. శబ్దం వచ్చింది కానీ నాకు వినపడలేదు అంటే అప్పుడు ఏమిటి అర్థం? నా చెవులు సరిగా పనిచేయటం లేదేమో అనే అనుమానం వస్తుంది. వెళ్ళి చెవులు పరీక్ష చేయించుకుంటే చెవులు బాగానే పనిచేస్తున్నాయి, అయినా ఎందుకు వినపడలేదు అంటే ఆ శబ్దం వచ్చినప్పుడు నా మనసు ఆ చెవుల వెనక లేదు. ఏదైనా చూడండి, మీరు ఒక విషయం వింటున్నా కూడా మీ మనసు దాని వెనక లేకపోతే ఆ విషయం ఏదో శబ్దంలా వినిపిస్తుంది తప్పితే అందులోని వివరాలు మీకు ఎక్కవు. అంటే ఇప్పుడు ఏం తేలింది? ప్రమాణం చెవి అయితే ఆ చెవి వెనుక మనసు కూడా ఉండాలి. సరే, ఇప్పుడు 2వ దశ చూద్దాం. నేను ఉన్నాను, నా చెవులు కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, వాటి వెనుక మనసు ఉంది. నాకు ఒక సమర్థవంతమైన గురువు దొరికాడు, ఆయన చాలా బాగా చెప్తున్నాడు, క్యాలిక్యులస్ గురించి చెప్తున్నాడు. అది ఇంగ్లీష్లో చెప్పినా నాకు ఇంగ్లీష్ కూడా బాగానే అర్థం అవుతుంది. అయినా నాకు క్యాలిక్యులస్ అర్థం కావట్లేదు. ఎందుకు? ముందు చెప్పిన నియమాలన్నీ ఉన్నా కూడా నాకు క్యాలిక్యులస్ ఎందుకు అర్థం కావట్లేదు అంటే
నా మనసు దానికి సిద్ధంగా లేదు. ఆ క్యాలిక్యులస్ నేర్చుకునే ముందు కావాల్సిన ప్రాథమిక అర్హత నాకు లేదు. అంటే నా మనసు దానికి సిద్ధంగా లేదు. అదేవిధంగా వేదాంతం నేర్చుకోవడానికి శిష్యుడు చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. మంచి గురువు దొరికాడు. అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అయినా ఆ శిష్యుడికి అది అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అంటే అతనికి ఆ విషయంలో కావలసిన అర్హత లేదు. కొంత ప్రాథమిక జ్ఞానం ఉండాలి, అది లేదు. ఈ విలువలు ఆ ప్రాథమిక అర్హతను ఇస్తాయి. జ్ఞానం అని ఏదైతే ఇక్కడ అంటున్నామో దాన్ని విలువలు అని చూసాం. ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం పొందటానికి యోగ్యతని ఇస్తుంది. అందువలనే జ్ఞాన కారణత్వాత్ జ్ఞానం ఇది ఉచ్యతే అన్నాం, లేదా జ్ఞాన యోగ్యత రూప గుణ అన్నాం. ప్రాణాయామం, ఆసనాలు అలాంటివి చేస్తే మనసుకి శాంతి లభిస్తుంది, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. కానీ అవి అర్హతనివ్వవు. విలువలు మాత్రమే ఈ జ్ఞానం పొందటానికి అవసరమైన విలువలను ఇస్తాయి. అలా అని విలువలు పెంపొందించుకున్నాను నాకు జ్ఞానం వచ్చేస్తుందా అంటే అలా కూడా జ్ఞానం రాదు. కానీ విలువలు లేకపోతే పొందిన జ్ఞానం నిలవదు. ఇప్పుడు 4 రకాల మనుషులను తీసుకోవచ్చు. అతను విలువలను చాలా బాగా పాటిస్తాడు, కానీ జ్ఞానం పొందలేదు. ఇంకొకతను విలువలు పాటిస్తాడు, జ్ఞానము పొందాడు. ఇంకొకతనికి విలువలు లేవు కానీ జ్ఞానం పొందాడు. 4వ రకం మనిషికి విలువలు లేవు, జ్ఞానము పొందలేదు. వీరిలో ఎవరి పరిస్థితి మెరుగైనది అంటే కింద నుంచి వస్తే విలువలు లేవు, జ్ఞానము లేదు అంటే అతని గురించి మనం చెప్పేదేమీ లేదు. దాని తర్వాత విలువలు లేవు కానీ జ్ఞానం ఉంది. జ్ఞానం పొందినా అది కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్ అవుతుంది కానీ దాన్ని అతను తన జీవన విధానంలో మలుచుకోలేడు. అది నేర్చుకుని కూడా అతనికి లాభం లేదు. తర్వాత మొదటి దానికి వెళ్తే విలువలు ఉన్నాయి కానీ జ్ఞానం పొందలేదు. అంటే ఆ విలువలను అతను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. సో వీరిలో ఎవరు గొప్ప అంటే విలువలు ఉండి జ్ఞానం పొందిన వ్యక్తి. విలువలు ధర్మం లాంటిది, జ్ఞానం బ్రహ్మ జ్ఞానం. సో ధర్మం బ్రహ్మ రెండు పక్క పక్కన ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి మనం ఒక అనారోగ్యంతో వెళ్తే ఆయన ఏమంటాడు, ఈ పథ్యం పాటించండి, ఈ మందులు వేసుకోండి అంటాడు. మనం ఇప్పుడు సంసారం అనే అనారోగ్యంతో బాధపడుతున్నాం. మనకి వేదమాత డాక్టరుగా 2 నియమించింది. అవి ధర్మం బ్రహ్మ, విలువలు జ్ఞానం. విలువలను పాటిస్తూ జ్ఞానం పొందాలి. 2 ఉంటేనే ఈ విద్య యొక్క జ్ఞానం పరిపూర్ణ అవుతుంది. అందువల్లనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆత్మబోధ చేస్తూ మధ్యలో ప్రత్యేకించి విలువల గురించి చెప్పుకొస్తున్నాడు. కాబట్టి విలువలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు విలువలు అంటే ఏమిటి? విలువలను ధర్మాహ అని కూడా అనవచ్చు. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే నన్ను ఇతరులు ఎలా చూడాలి అని నేను అనుకుంటానో అది నేను పాటించాలి. నాతో ఎవరు అబద్ధం ఆడకూడదు. అంటే నేను ఎవరితోనూ అబద్ధం ఆడకూడదు, నన్నెవరూ హింసించకూడదు, నన్నెవరూ బాధ పెట్టకూడదు, పల్లెత్తు మాట అనకూడదు. అన్నప్పుడు నాకెక్కడ వాళ్ళని హింసించటానికి, పల్లెత్తు మాట అనటానికి హక్కు ఉంది? నేను కూడా అవి పాటించకూడదు. సో ధర్మం అంటే పుస్తకాల్లో రాసుకోవాల్సిన నియమాలు సూత్రాలు మాత్రమే కాదు, నిజ జీవితంలో మనం ఏదైతే ఇతరులు మనకి చూపించాలి అని ఆశిస్తామో వాటిని మనం కూడా బేషరతుగా పాటించాలి. కొంతమంది అతి తెలివికి పోతారు, వారు ఆత్మజ్ఞానాన్ని అరకొరగా పొందుతారు. అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య నేర్చుకుంటారు. ఈ జగన్మిథ్య ఎక్కడ ఎలా అప్లై చేయాలో వారికి సరిగా తెలియదు. సో వాళ్ళు ఏమంటారు, జగత్ మిథ్య అంటున్నారు, నేను ధార్మికంగా ప్రవర్తిస్తే ఎందుకు ఇంత గోల పెడతారు, ఇది కూడా మిథ్యే కదా అని అంటారు.
అంటే అసలు నిజంగా సత్యం ఏదో మిథ్య ఏదో తెలిస్తే ధార్మికం అధార్మికం ప్రశ్నే రాదు. ధార్మిక జీవనం అధార్మిక జీవనం రెండూ మిథ్య అవుతాయి. అలాంటప్పుడు ఈ డిఫరెన్స్ అనేది రాదు. కానీ మనం ఆత్మజ్ఞానం పొందాలి, దానికోసం విలువలను పాటించి తీరాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానం పొందడానికి మనసుకి కావలసిన అర్హత ఈ విలువలే ఇస్తాయి. మనసులోనే ఆత్మజ్ఞానం పొందుతాం, అందువల్ల మనసుకి కావలసిన అర్హతను ఈ విలువలు ఇస్తాయి. విలువలు పాటించబోతే ఏమవుతుంది? ఇంకొక సందేహం. విలువల గురించి తెలిసి మనం అది పాటించబోతే మనలో ఘర్షణ మొదలవుతుంది, అపరాధ భావన మొదలవుతుంది. ఎత్ర ఎత్ర ధర్మః తత్ర ఏవ శాంతిః. ఒక తప్పు పని చేశారు, ఎవరికీ తెలియదు, కానీ అది తప్పు అని మీకు తెలిసినప్పుడు, మీ మనస్సాక్షికి తెలిసినప్పుడు అది మిమ్మల్ని తొలుస్తూ ఉంటుంది. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు అని అంటారు. సో ఎత్ర ఎత్ర ధర్మః తత్ర తత్ర ఏవ శాంతిః అంటే ఎత్ర ఎత్ర అధర్మః తత్ర తత్ర అశాంతిః. ఎక్కడ ధర్మాన్ని పాటించారో అక్కడ మీకు అశాంతే మిగులుతుంది. కాస్త డబ్బు కావాలని అబద్ధం ఆడారు, ఆ డబ్బుని కూడా మీరు సరిగా వాడుకోలేరు. ఎందుకంటే అపరాధ భావన తొలిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అపరాధ భావన తొలుస్తుందో అప్పుడు మీలో స్ప్లిట్ పర్సనాలిటీ ఏర్పడుతుంది. అంటే ఒక విలువ గురించి తెలుసుకున్న బుద్ధి, పొరపాటు చేద్దామని లాగే మనసు, ఈ రెండిటి మధ్య ఘర్షణ బయలుదేరుతుంది. బుద్ధి మంచి విషయాలు చెప్తుంది, మనసు చెడు వైపుకి లాగుతుంది. బుద్ధి ఏమో ఇదిగో యోగాసనాల గురించి నేర్చుకున్నావు, ఒక అరగంట ముందులే యోగాసనాలు చేద్దాం, ఆరోగ్యానికి మంచిది అని చెప్తుంది. మనసేమో రేపు చేద్దాంలే అని ఇంకో 45 నిమిషాలు ఎక్కువ పడుకునేలాగా చేస్తుంది. ఆ విధంగా ప్రతిదానిలోనూ మనసు చెడు మార్గం వైపు లాగుతుంది. దాంతో ఏమవుతుంది? మనలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఏర్పడుతుంది. దాన్ని డాక్టర్ జకీల్ అండ్ మిస్టర్ హైడ్ అంటారు. ఒకే వ్యక్తి 2 రకాలుగా ప్రవర్తించడం. అలాగే డబ్బు విషయంలో మోసం చెయ్యాలి అని అనిపిస్తుంది. బుద్ధి అది చెయ్యకూడదు, తప్పు అని చెప్తుంది, కానీ మనసు దాని వైపుకే మొగ్గుతుంది. సో ఇప్పుడు డబ్బు మీద ఎందుకు ఇంత మోజు పెట్టుకుంటున్నావు అని దీన్ని కాస్త విశ్లేషిస్తే, ముందు చిన్న వయసులో అసలు అది డబ్బు అని తెలియదు. మిగతా కాగితాలాగా ఇది కూడా ఒక చిత్తు కాగితం అనుకుని చింపి పారైపోతుంటే తల్లి ఒరే అది డబ్బురా, దాన్ని చింపకు అని చెప్తుంది. అప్పుడు కూడా డబ్బు అంటే ఏమిటో తెలియదు, కానీ తల్లితో 2-3 సార్లు బజార్ వెళ్ళి ఆ డబ్బుతో రకరకాల వస్తువులు కొనుక్కుంటూ ఉంటే ఓహో డబ్బుతో అనేక వస్తువులు కొనుక్కోవచ్చు అని తెలుస్తుంది. ఇంకా కొంచెం పెద్ద అయ్యాక ఆ డబ్బుతో మనం మాట్లాడలేము, దాన్ని అడ్మైర్ చేయలేము, దాన్ని తినలేము, కానీ దానితో అనేక వస్తువులను కొనుక్కోగలము అని తెలుస్తుంది. కానీ ఇంకొన్నాళ్ళు అయ్యాక ఏ ఎడారిలోనో ఎక్కడా ఏమీ నరమానవుడు లేని చోట మన దగ్గర బోల్డ్ డబ్బున్నా, మనకి ఆకలి దాహం వేస్తున్నా ఆ డబ్బుతో ఏమీ కొనుక్కోలేము అని తెలుస్తుంది. అంటే డబ్బుతో ఎన్నో వస్తువులు కొనుక్కోగలము, కానీ కొనుక్కోలేనివి కూడా ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుని మిస్యూజ్ చేస్తూ ఉంటే డబ్బుతో శాంతిని కొనుక్కోలేం. అందుకనే మనకి కొటేషన్ ఉంటుంది, డబ్బుతో సుఖాన్ని కొనగలం కానీ శాంతిని కొనలేము. రెండిటి మధ్య సూక్ష్మ భేదం ఉంది. సుఖం అంటే శారీరక సుఖం, శాంతి మనసుకు చెందినది. కంఫర్టబుల్ గా ఫోమ్ బెడ్ మీద ఏసీ గదిలో పడుకుని సుఖాలు అనుభవిస్తూ బాధపడతారు కొంతమంది. కటిక నేల మీద సరైన దుప్పటి కూడా లేకుండా ఆనందంగా పడుకుంటారు ఇంకొంతమంది. అంటే ఆనందం ఎక్కడ ఉంది అంటే మనసులో ఉంది. కాబట్టి ఒక వస్తువు కొనేటప్పుడు అది నాకు సుఖం ఇస్తుందని కొంటున్నానా, ఆనందం ఇస్తుందని కొంటున్నానా అనేది ఆలోచించుకోవాలి. ఒక కొటేషన్ ఉంది, డబ్బుతో మంచాన్ని కొనుక్కోగలవు కానీ నిద్రను కొనలేవు, డబ్బుతో ఆహారాన్ని కొనగలవు కానీ ఆకలిని కొనలేవు.
డబ్బుతో మనుషులను కొనగలవు కానీ ప్రేమను కొనలేవు. అలా వరుసగా వస్తుంది. డబ్బు చేయగలిగినది ఏమిటి, చేయలేనిది ఏమిటి అని. ఫైనల్ గా డబ్బుతో సుఖాన్ని కొనగలం గాని శాంతిని కొనలేము. ఇప్పుడు ఇంట్లో మీరు ఒక కుర్చీ కొనుక్కున్నారు అంటే ఆ కుర్చీ ఒంటరిగా ఉంది, అయ్యో పాపం దానికి తోడు లేదు, ఇంకో కుర్చీ కొందా అనుకుంటారా? దానికోసం కొనరు. మీకు ఆ కుర్చీ ఉంటే ఇంకొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అనుకుని కొంటారు. కానీ ఆ కుర్చీ కూడా శాంతిని ఇవ్వదు. ఎందుకు శాంతిని ఇవ్వట్లేదు అంటే మీరు ధార్మికమైన జీవితం గడపటం లేదు అని లోతుగా విశ్లేషిస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు విలువలను ఖచ్చితంగా ఎప్పుడు పాటిస్తారు అనే అంశం చూద్దాం. విలువలను ఎప్పుడు ఖచ్చితంగా పాటిస్తాము? అదే పాటించి తీరాలి, వేరే చాయిస్ లేదు అని అర్థమైనప్పుడు పాటిస్తాం. విలువను పాటించాలా వద్దా అనే చాయిస్ ఉన్నప్పుడు వీలుంటే వద్దు అనే అనుకుంటాం. కానీ అది పాటిస్తేనే నాకు శాంతి కలుగుతుంది, నేను సత్యం చెబితేనే నేను ఆనందంగా ఉండగలను, శాంతిగా ఉండగలను అని తెలిసినప్పుడు దాన్ని పాటిస్తాం. ఎవరైనా ఆనందం కావాలా దుఃఖం కావాలా అంటే నాకు దుఃఖం కావాలి అని ఎవరూ జవాబు చెప్పరు. ఒక విలువను పాటించకపోతే దుఃఖమే మిగులుతుంది అని తెలిస్తే మళ్ళీ దాని జోలికి పోరు. కాబట్టి ఆ విలువను పాటిస్తే నాకు ఆనందం కలుగుతుంది అనే విషయం ఖచ్చితంగా తెలియాలి. కొన్ని విలువలు మనకు తెలియకుండానే మనం ఇంబైబ్ చేసుకున్నాం. ఉదాహరణకి హైజీన్ అంటే ఆహారం విషయంలో పాటిస్తాం. ఎంత ఆకలి వేస్తున్నా చెత్తబుట్టలో పడేసిన అన్నం తీసుకుని తినాం కదా, ఆకలితో మాడనన్నా మాడతాం కానీ చెత్తబుట్టలోంచి అన్నం ఏరుకుని తినాం. అలాగే రోజు పొద్దున లేస్తూనే బ్రష్ చేసుకుంటాం, అలాగే రోజు స్నానం చేస్తాం. ఇవన్నీ ఎందుకు అంటే మనకి శుభ్రత గురించి తెలుసు కాబట్టి. అంటే ఒక విలువ యొక్క విలువ తెలిస్తే ఆ విలువను విలువగా చూస్తాము. A value is a value only when I see the value of the value as valuable. ఇది పూజ్య స్వామీజీ చెప్తారు. A value is a value only when I see the value of the value as valuable. ఒక విలువ ఎప్పుడు విలువగా పరిగణిస్తాను? ఎప్పుడైతే ఆ విలువ యొక్క విలువను విలువైనదిగా నేను అర్థం చేసుకుంటానో అప్పుడు పాటిస్తాను అంటారు పూజ్య స్వామీజీ. ఆ మాటకు వస్తే ఇంతవరకు చెప్తున్నదంతా కూడా పూజ్య స్వామీజీ అనలైజ్ చేసుకొచ్చినదే. చూడండి వాళ్ళు ఎంత గ్రౌండ్ లెవెల్కి దిగి వచ్చి మనల్ని పైకి తీసుకెళ్తారు. ఇటువంటి గొప్ప గురువులు అనేది దీనిలో అర్థం అవుతుంది మనకి. ఒక 500 రూపాయల కోసం మీరు అబద్ధం చెప్పారనుకోండి, ఆ 500 మీకు ఆనందం తెస్తే అది వేరే విషయం. కానీ ఆ 500 మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటుంది, అపరాధ భావనతోనూ ఘర్షణతోనూ నలిగిపోయేలాగా చేస్తుంది. ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడు 500 రూపాయల కోసం ఇలాంటి అబద్ధాలు చెప్పరు. కాబట్టి విలువ యొక్క విలువను తెలుసుకుంటే అంటే దాన్ని జీర్ణించుకుంటే విలువలు పాటించటం చాలా తేలిక. దాన్ని చాయిస్లెస్ గా చేస్తారు, అంటే ఆ విలువనే పాటిస్తారు. పాటించాలా వద్దా అనే సమస్య రానే రాదు. దాన్ని అలా చాయిస్లెస్ గా పాటించే స్థితి వచ్చే వరకు మీరేం చేయాలంటే బలవంతంగా అలవర్చుకోవడం నేర్చుకోవాలి. ఇది చేసి తీరాలి అనే నిర్ణయం ఒకటి పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా ఒక విలువను పాటించాలి. ఎంతవరకు ఇలా ప్రయత్నపూర్వకంగా చేయాలి అంటే అది మీకు తెలియకుండా మీకు సహజంగా అబ్బేంత వరకు చేయాలి. ఇప్పుడు పిల్లల చేత చూడండి, చిన్నప్పుడు బలవంతంగా వాళ్ళకి తెలియకుండానే గుడికి తీసుకెళ్లి దేవుడికి నమస్కారం పెట్టించి సాష్టాంగ నమస్కారం పెట్టించి పూజలు చేయించి చేస్తారు. ఇంటికి ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే కాళ్ళకి నమస్కారం పెట్టండి అంటారు. అలా వాళ్ళ చేత కొన్ని ప్రయత్నపూర్వకంగా చేయిస్తే కొన్నాళ్ళు అయ్యాక వెనకాల పెద్దవారు చెప్పకపోయినా ప్రయత్నపూర్వకంగా వాళ్ళ పనులు చేసేస్తూ వస్తారు. ఆ విధంగా ఆ దశకి మీరు చేరుకునేదాకా ఈ విలువలను
ప్రయత్నపూర్వకంగా పాటిస్తూ ఉండాలి అంటారు పూజ్య స్వామీజీ. లేకపోతే ఊరికే వల్లవేట అవుతుంది తప్పితే వాటి విలువ తెలియదు. కొన్ని పక్షులకు అదిగో వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పడం నేర్పించాయి వాటి తల్లులు. కానీ అవి వేటగాడు వచ్చినా వలలో వేసినా కూడా ఆ విషయం గ్రహించక వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని వలలో ఉండి మరి అంటున్నాయి. అలా అవుతుంది. విలువలను గురించి తెలుసుకుని వాటిని పాటించకపోతే అది ఓన్లీ లిప్ సర్వీస్ లాగా మిగిలిపోతుంది. అలా కాకుండా ఆ విలువలను జీర్ణించుకుంటే జీవితం అప్పుడు చాలా సింపుల్ గా సాగుతుంది. మీరు కూడా సమిధలలాగా ఆత్మజ్ఞానం కలగగానే వెలగటానికి సిద్ధంగా ఉంటారు. అందువల్ల ధర్మం బ్రహ్మ గురించి నేర్చుకోవడానికి చాలా అవసరం. ధర్మం పథ్యం లాంటిది, బ్రహ్మ గురించి నేర్చుకోవటం ఔషధం తీసుకోవటం వంటిది. ఈ రెండు కలిస్తేనే సంసారం అనే రోగం నుంచి బయటపడతాము. ఈ రెండు ఉండాలి అని శంకరాచార్యుల వారు కూడా వివేక చూడామణిలో అంటారు. అందువలనే కృష్ణ పరమాత్మ జ్ఞానం అంటే విలువలు అని చెప్పి అవి కొన్ని శ్లోకాల్లో వివరించుకు వచ్చారు. అందులో మొదటి శ్లోకం చదువుతాను చూడండి. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఇందులో 9 విలువల గురించి వచ్చాయి. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. ఇందులో మొట్టమొదటిదైన అమానిత్వం గురించి మనం ఇవాళ చూద్దాం. ఈ అమానిత్వం గురించి 6 అంశాలుగా చూద్దాం. ముందు ఆ 6 అంశాలు ఏమిటో చెప్తాను. అమానిత్వం అంటే ఏమిటి? మానిత్వం ఎందుకు ఉండకూడదు? మానిత్వం వల్ల కలిగే అనర్థం ఏమిటి? వినయం ఉన్నవారు ఎలా ఉంటారు? మీకు మానిత్వం ఉందని తెలుసుకోవటం ఎలా? మానిత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మళ్ళీ చూద్దాం. మొదటి అంశం అమానిత్వం అంటే ఏమిటి అంటే నిర్వచనం చూద్దాం. మానహ అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవంతో మొదలవుతుంది కానీ దాన్ని ఎక్కువ లాగితే గర్వంగా అది మారుతుంది. ఆత్మని పూజ్యత్వ భావన అంటే తనను తను గౌరవించుకునే భావన. అంటే ఈ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి విజయాలు పొందాడు, అది కాదనటం లేదు, అతనికి అర్హత ఉంది, విజయాలు పొందాడు. కానీ అవసరాన్ని మించి ఎదుటి వారి నుంచి ప్రశంసలు ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో మనహా ఉన్న వ్యక్తి మాని, దానికి త్వం కలిపితే మానిత్వం అవుతుంది. అప్పుడు అది నామవాచకం అవుతుంది. మానిత్వం అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అని కూడా చెప్పవచ్చు. అమానిత్వం అంటే ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ లేకపోవటం. మళ్ళీ దీన్ని పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. ఆత్మగౌరవం లేకపోవటం కాదు, ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ లేకపోవటం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండవ అంశం, మానిత్వం ఎందుకు ఉండకూడదు అంటే కారణం. ఒకటి, ఏ రంగంలో మీరు విజయం సాధించినా అది మీ ఒక్కరి విజయమే కాదు అనే విషయం మీరు గ్రహించాలి. ఏ విషయానికైతే మిమ్మల్ని అందరూ వేన్నోళ్ళ కీర్తిస్తున్నారో ఆ విజయం పూర్తిగా మీ ఒక్కరికే చెందదు. ఎందులోనైనా సరే మీరు విజయం సాధించండి, కానీ దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి, అనేక మంది సహాయ సహకారాలు ఉంటాయి. మీరు పేరు ప్రఖ్యాతలు పొందినా కూడా దానిలో 99% మెప్పు తక్కిన అనేక అంశాలకు వెళ్తుంది, మీకు 1% వస్తుంది. రెండవ అంశం, ఒకవేళ మీ రంగంలో మీరు రాణించటానికి నిజంగా మీ కృషి ఉన్నా కూడా అది కూడా పూర్తిగా మీ గొప్పతనం కాదు. కృష్ణ పరమాత్మే 10వ అధ్యాయంలో స్వయంగా చెప్పాడు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఎవరిలో ఏ విభూతి ఉన్నా అది నా తేజస్సు యొక్క అంశం నుంచే కలిగినదిగా తెలుసుకో అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ.
అంటే మీలో ఏదైనా కళ ఉన్నా, శక్తి ఉన్నా అది భగవంతుని విభూతే, అది మీ ద్వారా ప్రకటితమవుతున్నది. అందువల్ల ఆ విధంగా చూసినా కూడా అది మీ గొప్పతనం కాదు, అది భగవంతుని కృప. మూడవది, మీకన్నా మిన్నగా విజయం సాధించిన వారు ఉంటూనే ఉంటారు. మీరు ఏ రంగంలోన్నా రాణించండి, మీకన్నా గొప్పవారు మీ ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు ఉంటారు. దీని సంస్కృతంలో సాధిశయత్వం అంటారు. సాధిశయత్వం అంటే దేన్నైనా ఇంకా మెరుగుపరచగలము అని అర్థం. మీ ముందు ఉన్న వారి రికార్డు మీరు బద్దలు కొడితే, మీ రికార్డు బద్దలు కొట్టేవారు ఇంకొకరు వస్తారు. అది గుర్తుంచుకోండి. ఎప్పటికీ మీరే ప్రథమ శ్రేణిలో ఉండలేరు. మీ అంత గొప్పవారు కానీ, మీకన్నా గొప్పవారు కానీ ఉంటూనే ఉంటారు. ఇప్పుడు మూడవ అంశం, మానిత్వం వల్ల కలిగే అనర్థం ఏమిటి అంటే, అనర్థం ఒకటి, ప్రశంసల్లో మునిగిపోతారు. మీరు ఏ రంగంలో రాణించినా, ఎందులో ప్రథమ శ్రేణిలో ఉన్నా, సమాజం యొక్క ఉన్నతమైన లక్ష్యం మిమ్మల్ని గౌరవించి సత్కరించటం. దేశపరంగా పద్మశ్రీ, పద్మవిభూషణ బిరుదులను ఇచ్చి సత్కరిస్తుంది. ఈ గుర్తింపు చిన్నగా మొదలవుతుంది. ముందుగా కుటుంబం గుర్తిస్తుంది. మీరు ఏం చేసినా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అభినందిస్తారు. నెమ్మదిగా ఈ ప్రశంసలు బంధువుల నుంచి, స్నేహితుల నుంచి వస్తాయి. అలా అలా పెరుగుతూ వస్తుంది. మీరు కూడా మీకు తెలియకుండానే ఈ ప్రశంసల వర్షంలో తడిసి ముద్దైపోతారు. మీకు తెలియకుండానే మీ గొప్పతనాన్ని మీరు కూడా కీర్తించుకుంటారు. దీన్నే మనం ఇందాక ఆత్మని పూజ్యత్వ భావన అన్నాం. ఈ విధంగా మిమ్మల్ని మీరు కీర్తించుకోవటం గర్వానికి తొలిమెట్టు. నన్ను నేను గొప్పగా భావిస్తే తప్పే ఉంది, అసలు ఈ దశకు నేను చేరుకోవటం నేను చేసుకున్న పుణ్యం కూడా, అభినందనల వర్షం ఆమోదదాయకం కదా అనిపిస్తుంది మీకు. కానీ వేదాంతం దాన్ని ఒప్పుకోదు. ఆధ్యాత్మిక సాధకునికి ఇదొక పెద్ద వల అంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగకుండా ప్రశంసల వర్షం ఒక వలలాగా పట్టేస్తుంది. ఇంకొక అనర్థం ఏమిటి, ఇదొక వ్యసనం అయి కూర్చుంటుంది. ప్రశంసల వర్షంలో మునిగి తేలటం కూడా ఒక వ్యసనమే. తాగుడు, సిగరెట్లకు అలవాటు పడ్డవారు అవి లేకపోతే ఉండలేనట్టుగా ప్రశంసలకు అలవాటు పడితే అవి రాకపోతే గిలగిల్లాడిపోతారు. ఆ చెడు అలవాట్లకు ఎలా దూరం అవ్వాలో అలాగే ఈ వ్యసనానికి కూడా మీరు ప్రయత్నపూర్వకంగా దూరం అవ్వాలి. దాని తర్వాత మూడవ అనర్థం మోహం. ఎప్పుడైతే ఈ ప్రశంసల వర్షంలో మునిగి తేలుతుంటారో అప్పుడే విచక్షణా శక్తిని కోల్పోతారు. మీ గొప్పలకు మీరు మురిసిపోవటమే కాక నలుగురు మెచ్చుకుంటూ ఉంటేను, వార్తాపత్రికలు కూడా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటేను ఇంకా కళ్లకు పొరలు కమ్మేస్తాయి. బుద్ధి సరిగా పనిచేయదు. బుద్ధి సరిగా పనిచేయకపోయేసరికి మోహంలో పడిపోతారు. మోహంలో పడేసరికి చాలా ముఖ్యమైన అంశాలను కూడా మర్చిపోతారు. ఇందాక చూసిన ముఖ్యమైన అంశాలు అంటే, మీరు ఏ రంగంలో రాణించినా అది మీ ఒక్కరి ప్రతిభ కాదు, ఇంకా బోలెడు మంది ఉన్నారు. ఒకవేళ మీ కృషి వల్ల రాణించినా అది భగవంతుని కృప. ఇంకొకటి, మీ అంత స్థాయిలో ఉన్నవారు లేదా మిమ్మల్ని మించిన వారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అనేది గ్రహించరు. పైగా ఆ గర్వంతో కళ్ళకు పొరలు కప్పేయటం వల్ల ఇంకొకరిని మెచ్చుకోవడానికి మీరు ఇష్టపడరు. మీరే ఎప్పుడూ ఒక వెలుగు వెలగాలనుకుంటారు. ఎవరైనా మీతో సమానంగా ఉన్నారంటే మీరు భరించలేరు. వారి మీద ద్వేషంతో, కోపంతో రగిలిపోతారు. వారిని తప్పించుకోవడానికి చూస్తారు లేదా వారి మీద బురద జల్లడానికి చూస్తారు. ఇంకా మాట్లాడితే వారిని ఆ రంగంలోంచి తప్పించడానికి కూడా ప్రయత్నించవచ్చు. అది మోహం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. ఇంకొకటి, ఎదుటి వారిని మీరు మెచ్చుకోలేరు. మీతో సమానంగా ఉన్న వారిని, ముఖ్యంగా మీ రంగంలో మీకు ధీటుగా నిలిచిన వారిని మీరు మనస్ఫూర్తిగా మెచ్చుకోలేరు. ఒక గొప్ప నాదస్వర విద్వాంసుని ఇంకో నాదస్వర విద్వాంసుడు ఎలా వాయిస్తాడు అని అడిగారట ఎవరో. అతను గాలి ఊదుతాడు అంతే అని చప్పరించేశాట ఆయన. అలా ఉంటుంది మీ పరిస్థితి కూడా.
ఎదుటివారి గొప్పదనాన్ని స్వీకరించడానికి మీకు కూడా గొప్ప హృదయం ఉండాలి. ఇంకొక పెద్ద అనర్థం, ఈ మానత్వం ఉంటే అవమానాన్ని అసలు తట్టుకోలేరు. ఎవరన్నా మీ అహంకారం మీద దెబ్బతీస్తే అది అస్సలు భరించలేరు. దానికోసం ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కన్నా వెళ్తారు. మహాభారతం నిండా పగ, కోపమే ఉంటుంది. దానికి అంతటికి కారణం అహంకారం దెబ్బతినటమే. ఎందరి గురించో దీనిలో చెప్పచ్చు. అంబ భీష్ముడు పెళ్లి చేసుకోను అనేసరికి భీష్ముడి మీద పగతో రగిలిపోయింది. ద్రుపదుడు ద్రోణాచార్యుడి మీద పగ కొద్దీ ఇంకొక పిల్లవాడిని కన్నాడు. కర్ణుడు, అర్జునుడు వారిద్దరి మధ్య ఎప్పుడూ వైరం ఉంటూనే ఉండేది. అలాగే దుర్యోధనుడు, భీముడు మధ్య వైరం ఉంటూనే ఉండేది. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది వారికి. ఇంకా ద్రౌపది విషయానికి వస్తే ఆవిడ పగతో ఎంత రగిలిపోయిందో అందరికీ తెలుసు. కురుక్షేత్ర యుద్ధం ముందు కృష్ణుడు రాయబారానికి వెళ్తానంటే ద్రౌపది ఒప్పుకోదు. వారు సంధికి ఒప్పుకుంటే నా ప్రతిజ్ఞ ఏమవ్వాలి అని నిలదీస్తుంది కృష్ణుణ్ణి. అంటే తన ప్రతిజ్ఞ ముఖ్యం, అనేక వేల మంది మరణించినా పర్వాలేదు అనే అంత పట్టుదల వస్తుంది. అంటే వారు అవమానాన్ని తట్టుకోలేరు. తర్వాత ఇంకొక అనర్థం, ఇటువంటి వారు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా క్షమాపణ కోరరు. వారెంత తప్పు చేసినా అది వాళ్ళది తప్పు అని తెలిసినా కూడా క్షమాపణ కోరరు. ఈ ఈగో క్లాషెస్ వల్లే ఈ రోజుల్లో దాంపత్యాలు కూలిపోతున్నాయి, పిల్లల మధ్యలో దెబ్బతింటున్నారు. ఇంతవరకు మానిత్వం వల్ల కలిగే అనర్థం ఏమిటో చూసాం. ఇప్పుడు దానికి భిన్నంగా వినయం ఉన్నవారు ఎలా ఉంటారో చూద్దాం. ఏదైనా ఒక విషయం గురించి తెలియాలంటే దానికి భిన్నంగా ఉన్న విషయం గురించి తెలిస్తే దీని వివరం తెలుస్తుంది. పగలు గురించి తెలియాలంటే రాత్రి పక్కన ఉండాలి. ఆనందం గురించి తెలియాలంటే దుఃఖం అనుభవించాలి. అలాగే వినయం ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుంటే మానిత్వం ఉన్న వాళ్ళు ఎంత గర్వంగా ప్రవర్తిస్తున్నారో అర్థం అవుతుంది. న్యూటన్ ఫిజిక్స్ లో ఎన్నో విషయాలు కనుగొన్నాడు. అసలు న్యూటన్ లేకపోతే ఫిజిక్స్ శాస్త్రంలో కొన్ని అంశాలే లేవని చెప్పవచ్చు. అలాంటి న్యూటన్ ఏమంటాడో తెలుసా? ఐ ఆమ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ సర్చింగ్ ఫర్ పెబుల్స్ ఇన్ ద సీ షోర్ when others are searching for gems in the ocean అన్నాడు. అంటే నేను ఒక మామూలు వ్యక్తిని, నేను సముద్రం ఒడ్డున గులకరాళ్ళని ఏరుకుంటున్నాను. నాకన్నా మేధావులు సముద్రంలో రత్నాలను ఏరుకుంటున్నారు అంటాడు. అంటే తన జ్ఞానాన్ని గులకరాళ్లతో పోల్చాడు. అది తన గొప్పతనం. అలా కాళిదాసు చాలా గొప్ప కవి. ఆయన సంస్కృతంలో ఉద్దండ పండితుడు, మహామేధావి. ఆయన కలం నుంచి ఎన్నో కవితలు, నాటకాలు జాలువారాయి. అన్నింటిలోనూ ఆయన రాసిన ప్రార్థనా శ్లోకాల్లో ఆయన వినయం ఎంతగా ఉట్టిపడుతుందో తేట తెల్లమవుతుంది. ఆయన వినయం చూపించటమే కాదు, ఆయన నుంచి మనం వినయం నేర్చుకునేందుకు దోహదం చేస్తారు. ఉదాహరణకి ఇది చూడండి. మంద కవియసః ప్రార్థి గమిష్యామ్యుపహాస్యతాం ప్రాంసు లభ్యే ఫలే లోభామద్బాహురివ వామనః. రఘువంశంలో చెప్తున్నారు. అంత గొప్ప పండితుడు అయి ఉండి ఆయన నేను మంద అధికారిని అని చెప్పుకుంటున్నారు. నేను రఘువంశం గురించి రచించి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలనుకుంటున్నాను, కానీ ప్రపంచం నన్ను చూసి నవ్వుతోంది. ఎందుకంటే పొడుగైన చెట్టు మీద ఉన్న ఫలాలను అందుకోవడానికి మరుగుజ్జు ఎగిరెగిరి పడితే ఎలా నవ్వుతారో అలా మంద అధికారినైన నేను యశస్సు అనే ఫలాలను అందుకోవడానికి ఎగిరెగిరి పడటం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది అని అంటున్నారు. కాళిదాసు యొక్క ఇంకొక గొప్పతనం ఉపమాలంకారంలో అందవేసిన చెయ్యి ఆయనది. అంటే పోలికలు చెప్తూ ఉంటారు. అందువల్ల ఆయనను ఉపమా కాళిదాసస్య అని కూడా అంటారు. క్వ సూర్య ప్రభవో వంశః క్వ చాల్ప విషయా మతిః తితీర్షుర్దుస్తరం మోహాదుదుపే నాస్మి సాగరం. నేను రఘువంశ చరిత్ర రాయటానికి పూనుకున్నాను. రఘువంశం ఎంత గొప్పది!
అంత గొప్ప వంశం ముందు నేనెంత, అయినా ఆ గొప్పతనాన్ని వివరించడానికి కంకణం కట్టుకోవడం ఎంత సాహసం అని అంటూ అక్కడ కూడా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఏమిటది? అనంత సాగరాన్ని చిన్న నావలో దాటడానికి సాహసించినట్టు ఉంది నా ప్రయత్నం అంటున్నారు. నా చిన్న మేధస్సు ఎక్కడ, రఘువంశం యొక్క గొప్పదనం ఎక్కడ అంటారు. అది కాళిదాసు యొక్క గొప్పదనం. అంత గొప్పవారు మన శంకరాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, మధుసూదన సరస్వతుల వారు కూడా. వీరంతా వీరికి ఎంత బాగా శాస్త్రం తెలిసినా వినయ విధేయతలతో విరాజిల్లుతూ ఉంటారు. అవినయం అపనయ విష్ణు షట్పది స్తోత్రంలో శంకరాచార్యుల వారు అంటారు. అంటే అది మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం. ఓ దేవా, నా నుంచి గర్వం తొలగించు, నాకు వినయం కలిగేలాగా చేయి అంటారు. శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. ఆయన భాష్యాలు లేకపోతే మనం ఇవాళ ఇలా అద్వైత వేదాంతం గురించి నేర్చుకోగలిగి ఉండేవాళ్లమే కాదు. ఆయన భాష్యాలు రాసే ముందు ఈ మాట అంటారు. యైరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాత సర్వ వేదాంత తాన్ నిత్యం ప్రణతోస్మ్యహం. నా ముందు అనేక గురువులు పదవాక్య ప్రమాణాలతో భాష్యాలు రాశారు. వారికి నేను రోజు నమస్కారం చేస్తున్నాను అని అంటారు. అది అంత గొప్పవారి గొప్పతనం. ఎవరి దాకానో ఎందుకు, మనకి ఇంత గొప్పగా శంకరుల వారి భాష్యాల నుంచి మనకి అద్వైత వేదాంతం బోధించే మన పరమార్థానంద స్వామీజీ యొక్క వినయం కూడా ఈ సందర్భంలో మనం చూడాలి. ఆయన చెప్తూ ఉంటారు, ఒకసారి ఒక శిష్యుడు వచ్చి, స్వామీజీ మీరు ఇంతగా బోధిస్తున్న ఈ అద్వైతం తప్పు అని ఎవరైనా అంటే మీరేం చేస్తారు అని అడిగారు. స్వామీజీకి చాలా కోపం వస్తుంది, బయటికి వెళ్ళమని అరుస్తారు, తిడతారు అని అతను ఎదురు చూశాడు. కానీ స్వామీజీ చాలా కూల్గా, ఒకవేళ నిజంగా ఎవరైనా వచ్చి అద్వైతం తప్పు అని నిరూపిస్తే నేను దాన్ని కూడా స్వీకరిస్తాను సంతోషంగా. నేను మీ క్లాసులకు వచ్చి ఇన్నాళ్ళు నేను మీకు తప్పు చెప్పాను, నన్ను క్షమించండి అని చెప్తాను అని వినయంగా చెప్పారు. అది చెప్పాక నేను 40 ఏళ్లుగా అద్వైత వేదాంతాన్ని బోధిస్తున్నాను. అందులో అనేక వాదోపవాదాలు వస్తూ ఉంటాయి. శంకరాచార్యుల వారు, వ్యాసాచార్యుల వారు బ్రహ్మసూత్రాల్లో 2వ అధ్యాయంలో అన్ని దర్శనాలను తీసుకుని వాటిని ఖండించి అవి ఎందుకు తప్పు, అద్వైతం ఎందుకు కరెక్టు చాలా వివరంగా చెప్పుకొచ్చారు. అది స్వామీజీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు, క్షుణ్ణంగా బోధించారు. కాబట్టి అద్వైతం కరెక్టా కాదా అనేది నేను అడుగడుక్కి పరీక్షించుకుంటూనే ఉన్నాను అంటారు. పైగా స్వామీజీ ఎప్పుడూ చెప్పే మాట, యూ షుడ్ నో వాట్ ఈజ్ రైట్ అండ్ యూ షుడ్ నో వై రైట్ ఈజ్ రైట్. యూ షుడ్ నో వాట్ ఈజ్ రాంగ్ అండ్ యూ షుడ్ నో వై రాంగ్ ఈజ్ రాంగ్. అంటే సరి అయినది ఏదో తెలుసుకోవాలి, అది ఎందుకు సరైనదో తెలుసుకోవాలి, అలాగే తప్పు ఏదో తెలుసుకోవాలి, అది ఎందుకు తప్పో కూడా తెలుసుకోవాలి. ఈ 4 బ్రహ్మసూత్రాల్లో అవుతాయి. ప్రతి ఒక్క వాదనని తీసుకుని వాళ్ళ వాదనంతా వివరించి అది ఎందువల్ల తప్పో వ్యాసాచార్యుల వారు చెప్పిన దాన్ని ఇంకా విస్తారంగా శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ ఇద్దరి బోధ పరమార్థానంద స్వామీజీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆత్మ పరీక్ష చేసుకుంటున్నట్టే లెక్క. అద్వైత వేదాంతమే సత్యమైనది అని నాకు బాగా అర్థమైంది. అయినా ఎవరైనా నిరూపిస్తానంటే నేను వినటానికి సిద్ధమే అని చాలా వినయంగా చెప్పారు. అది ఒక సందర్భం. ఇంకొక సందర్భంలో స్వామీజీ శిష్యుని ఇంట్లో వల్లభాచార్యుల వారి సిద్ధాంతాన్ని పాటించే ఒక అతిథి దిగాడు. ఆ అతిథి ఈ శిష్యుణ్ణి తినేస్తున్నాడు. ఎందుకు నువ్వు అద్వైతం నేర్చుకుంటావు, శంకరాచార్యుల వారు చెప్పిందంతా తప్పు, అది మానే మా వల్లభాచార్యుల వారి దగ్గరకు వచ్చేసి ఈ సిద్ధాంతాన్ని నేర్చుకో అని చెవిన ఇల్లు కట్టిపోతున్నాడు అంటారు చూడండి, అలా చెప్తున్నాడు. అది భరించలేక ఒకరోజు ఆ శిష్యుడు మన స్వామీజీ దగ్గరకు ఆయన్ని తీసుకువచ్చాడు. స్వామీజీ ఏదో చెప్తున్నారు వినండి అని.
స్వామీజీ ఆయనతో లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుని ఆయనతో వాదిస్తారు అని చాలా ఆశగా తీసుకొచ్చారు. ఆ అతిథి వల్లభాచార్యుల వారి సిద్ధాంతం గురించి చెప్తూ శంకరాచార్యుల వారిని చాలా తీవ్రంగా విమర్శించారు. కృష్ణ పరమాత్మ నన్ను పాటించు, నేనే అంతటా ఉన్నాను అని చెప్పిన చోటల్లా శంకరాచార్యుల వారు నిర్గుణ బ్రహ్మగా దాని అర్థం తీశారు. కానీ నేను అంటే కృష్ణ పరమాత్మగా తీసుకోవాలి, నిర్గుణ బ్రహ్మగా తీసుకోకూడదు అనుకుంటూ అతను చాలాసేపు మాట్లాడాడు. స్వామీజీ ఎక్కడా ఏమీ అడ్డుకోలేదు, ఓపిగ్గా అంతా విన్నారు. విని చివర్లో ఒకటే మాట అన్నారు, నాకు నీతో వాదించే అర్హత లేదు, ఎందుకంటే నేను వల్లభాచార్యుల గురించి ఏమీ చదవలేదు, ఆయన సిద్ధాంతం గురించి నాకేమీ తెలియదు, కాబట్టి నేను చెప్పలేను అన్నారు. అప్పుడు ఆ అతిథికి జ్ఞానోదయం అయింది. ఆయన కూడా స్వామీజీ అంత సిన్సియర్గాను నన్ను కూడా క్షమించండి, నేను శంకరాచార్యుల వారి సిద్ధాంతం గురించి చదవలేదు, నాకు ఏమీ తెలియదు అన్నారు. చూడండి, గర్వం ఉంటే ఎలా ఉంటుంది అన్నదానికి అతని ఉదాహరణ, వినయం ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి మన స్వామీజీ ఉదాహరణ. నాకు తెలియని విషయం గురించి నేను ఎలా వాదిస్తాను, నేను వాదించను అని ఆయన అంటే, తెలియని విషయం తనకు తెలుసు అనుకుని గర్వంగా వాదించుకొచ్చాడు రెండవ అతను. కాబట్టి వినయం ఉన్నవారు ఇలా ఉంటారు అని ఈ ఉదాహరణల ద్వారా మనకి తెలుస్తుంది. సరే, నాకు వినయం ఉందా, మానిత్వం ఉందా, ఎలా తెలుసుకోవాలి అని మీకు సందేహం వస్తే ఆ ప్రశ్నకు కూడా జవాబు చూద్దాం. సో మీకు మానిత్వం ఉందని మీరు ఎలా తెలుసుకోగలరు? కొన్ని స్టెప్స్ ఉన్నాయి దానికి కూడా. కొంతమంది ఏమంటారంటే, ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు మై ఒపీనియన్. జాగ్రత్తగా వినాలి వాక్యం, ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు మై ఒపీనియన్. మామూలుగా ఇక్కడ ఏమనాలి, ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు హిజ్ ఒపీనియన్. ఎవరి అభిప్రాయం వెలిబుచ్చే హక్కు వారికి ఉంది అసలు అర్థం. కానీ ఇక్కడ చెప్పిన వ్యక్తి ఏమంటున్నాడు, ఎవరికైనా నా అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు ఉంది అంటే నేనేది చెప్తే అది రైటు అని ఆ వాక్యం కూడా గర్వంగా చెప్తున్నాడు. నేను ఏది చెప్తే అదే రైట్, వాళ్ళు ఒప్పుకు తీరాలి. కొంతమంది ఏమిటంటే బుల్డోజర్ లాగా వాళ్ళ అభిప్రాయాన్ని బలవంతంగా అవతల వాళ్ళ మీద రుద్దుతారు. వాళ్ళకి అది ఇష్టమా కాదా ఆలోచించరు. రేపు పలానా చోటుకి వెళ్తున్నాను రావాలి అంటారు. వీలా కాదా, ఇష్టమా కాదా అవేమీ ఆలోచించరు. వాళ్ళు ఆలోచించలేరు అనుకుని వీళ్ళే ఆలోచించి పెట్టే రకాలు ఇటువంటి వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎదుటి వారిని మనుషుల్లాగా కూడా వీళ్ళు చూడరు. రెండవ పాయింట్, ఎదుటివారు చెప్పే సలహా వినరు మొదటి దశలో. ఒకవేళ విన్నా వాళ్ళు చెప్పేదేంటి నేను వినేదేంటి అనే అహం పొడుచుకొస్తుంది. కాబట్టి విన్నా అంగీకరించరు. డేల్ కార్నెగీ చెప్తారు ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఇప్పుడు బాసు ఒక సబార్డినేట్ చెప్తే అంగీకరించాడు. అప్పుడు ఆ సబార్డినేట్ ఏమని చెప్పాలి, సార్ మీరు ముందు రోజు సంభాషణలో ఈ మాట చెప్పారు, అంటే ఇలా చేస్తే బాగుంటుందని మీరు సూచించారు, కాబట్టి ఇలా చేద్దాము అని ఆయన ఆలోచనగా వర్ణిస్తే, ఆహా నా ఆలోచనను ఇంత మెచ్చుకున్నాడు అని మురిసిపోయి పాటిస్తాడు అని అంటారు. ఆ విధంగా డేల్ కార్నెగీ మనుషులను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, హౌ టు విన్ పీపుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం అది. సరే, మూడవ దశ, అవతల వాళ్ళ సలహా వింటారు, అంగీకరిస్తారు, ఆచరిస్తారు. కానీ ఇది అవతల వాళ్ళ సలహాను ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. అదేదో మీకు వచ్చిన ఆలోచనలాగే మురిసిపోతారు. ఎవరైనా అబ్బా ఎంత బాగా చేశారండి అనో, ఎంత బాగా అన్నారండి అనో అంటే, ఇది నాది కాదండి, నా భార్య ఈ సలహా ఇచ్చింది, లేకపోతే నా పిల్లవాడి సలహా ఇచ్చాడు అని చెప్పుకోవడానికి నా మోషి ఉంటుంది. ఈ దశలో ఏ దశలో అన్నా మీరు ఉంటే మీలో మానిత్వం ఉందనే అర్థం. ఇప్పుడు ఆఖరి స్టేజ్కి వస్తున్నాం మనం, మానిత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలి. ఇప్పుడు 6వ అంశం, మానిత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలి. ఇంతవరకు సమస్యలు చూసుకుంటూ వచ్చాం. ఆ సమస్యలను పారద్రోలాలి, ఆ ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తించాలి. ఒకటి,
ఈ విజయం మీ ఒక్కరిదే కాదు, మీ తోటి వారిది, భగవంతుడి కృప అని తెలుసుకుని ఆ గర్వంతో విర్రవీగకూడదు. రెండవది, కొంతమంది అంటారు నాకు గర్వం ఉంది అని అంటారు. నాకు ఎందుకు గర్వం ఉండకూడదు, నాకు జీవితంలో కావాల్సినవన్నీ ఉన్నాయి అంటారు. అలా సమర్థించుకుంటారు. కానీ మీకు జీవితంలో కావాల్సినవన్నీ ఉంటే ఉండవచ్చు, అలా ఎంతమందికో ఉంటుంది. వాళ్ళందరికీ కూడా గర్వం ఉండవచ్చు కదా, వాళ్ళ మీద మీరు ఎలా గర్వం చూపిస్తారు అని ఆలోచించుకోవాలి. అంటే మిమ్మల్ని మించిన వారు ఉన్నారు అనేది స్వీకరించాలి. 3, ఎవరన్నా మిమ్మల్ని ప్రశంసిస్తే అవును నా గొప్పే అని అనకుండా అది ఈశ్వరానుగ్రహం అనగలగాలి. కొంతమంది పొగిడేవాళ్ళు నాకు పొగడ్తలు ఇష్టం లేదు అన్నా కూడా అబ్బా ఎంత మంచివారండి, మీకు పొగడ్తలు ఇష్టం లేదు అని పొగుడతారు మళ్ళీ. లేదా ఇలా ఈశ్వరానుగ్రహం అంటే అబ్బా మీరు ఎంత గొప్ప, మీరు క్రెడిట్ తీసుకోకుండా ఈశ్వరుడికి క్రెడిట్ ఇస్తున్నారు అంటారు. అక్కడ కూడా మురిసిపోకుండా అవును నిజంగా ఈశ్వరానుగ్రహమే అని అనగలగాలి. తర్వాత 4, మానవమానాలను సమానంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మన పొగుడతారని ఎదురు చూడలేం. ఇంట్లో వాళ్ళు పొగడచ్చు, బయట వాళ్ళు పొగడాలన్న నియమం లేదు. ఒకే పని ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళు మనని అవమానపరచచ్చు కూడా. అందుకని మానవమానయో తుల్యో మిత్రారి పక్షయోహో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. మానవమానాలను సమానంగా తీసుకోవాలి, అటువంటి వ్యక్తినే గుణాతీతుడు అంటారు అని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్, ఓపెన్ మైండ్ ఉండాలి. ఎవరేం చెప్పినా నేర్చుకోవాలి, వినదగునెవ్వరు చెప్పినా అన్నారు. చిన్న పిల్లలకు కూడా ఒక్కోసారి బ్రహ్మాండమైన ఆలోచనలు వస్తుంటాయి. దాన్ని మనం పెద్ద మనసుతో స్వీకరించగలిగి ఉండాలి. ముందే ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ అంటాం, ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే అది ఇంటలెక్చువల్ స్లేవరీ అయిపోతుంది. కొంతమందికి ఏమిటి, పాతవన్నీ బూజు పట్టిన భావాలు, కొత్తవన్నీ మంచివి అనే ఒక దురభిప్రాయం ఉంటుంది. అది తప్పు. సంతః పరీక్ష అన్యతరద్ భజంతే మూఢః పరప్రత్యయ నేహ బుద్ధి. సో సంత పురుషులు ఏం చేస్తారంటే రెండిట్లోనూ మంచిని బేరీజు వేస్తారు, 3లో ఒకదాన్ని గుడ్డిగా రిజెక్ట్ చేస్తారు. అలా చెయ్యకుండా వినదగున ఎవరు చెప్పినా అనే అంశాన్ని పాటిస్తూ ఎందులో ఏ మంచి ఉంటే అది మనం పాటించాలి. తర్వాత మానిత్వాన్ని పోగొట్టుకోవడానికి 6వ పాయింట్, జ్ఞానం పొందాలంటే మనలో ఈ అహంకారం ఉండకూడదు, ఓపెన్ మైండ్ ఉండాలి. ఒక గురువు దగ్గరకు వినయంగా వెళ్ళాలి, నమస్కారం చేయాలి. ఆయన చెప్పేది నేర్చుకోవాలి అంటే మనకి తెలిసిన జ్ఞానానంతా పారద్రోలి ఓపెన్ మైండ్తో వెళ్ళాలి. అప్పుడే మనం గురువు చెప్పిన దాన్ని స్వీకరించగలుగుతాము. మంచి చెడు అన్ని రకాల సిద్ధాంతాలు వినొచ్చు, ద్వైతం అద్వైతం అన్నీ వినొచ్చు. కానీ మీరు తేల్చుకోవాలి ఏది సరి అయినది అన్నది. తేల్చుకోవాలి అంటే ముందు గురువు చెప్పింది శ్రద్ధగా వినాలి. తర్వాత ఇంకొక అంశం, ఎవరితోనూ వాదించకూడదు. మన స్వామీజీ సందర్భమే 2 సార్లు చూసాం. ఆయన ఎవరితోనూ వాదించరు. వాదిస్తే ఏమిటవుతుంది అంటే నా అభిప్రాయాలను బలవంతంగా ఎదుటి వారి మీదకు రుద్దటానికి ప్రయత్నించిన వాడిని అవుతాను అని అంటారు. అక్కడ చిన్మయానంద స్వామి అంటారు, ఆర్గ్యుమెంట్స్ జనరేట్ హీట్ నాట్ లైట్ అని. లైట్ అంటే జ్ఞానం, హీట్ అంటే కోపాలు. వాదనలు చేస్తే కోపాలు పెరగడం తప్పితే జ్ఞానం రాదు, అందువల్ల వాదించి లాభం లేదు అంటారు. చివరగా చేయాల్సిన అంశం గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఎవరన్నా ఏదన్నా చెప్తే ఆ సలహాని పాటించాలి, అది చేయటానికి ప్రయత్నించాలి. సో ఇదంతా విన్నాక మీలో నిజంగా మార్పు రావాలి అని మీరు కోరుకుంటే మీరు ఒక చిన్న ప్రయత్నం చేసి చూడవచ్చు. అదేమిటి అంటే ఫలానా అంశంలోని సలహా ఏమిటి అని అడిగి ఆవిడ చెప్పే సలహాని శ్రద్ధగా విని అది పాటించగలిగేదైతే పాటించి ఇదిగో మా ఆవిడ వల్ల నేను పాటిస్తున్నాను అని చెప్పుకోగలగాలి. ఇది మొదటి ప్రయత్నంగా చేయవచ్చు.
కాకపోతే ఇక్కడ మీకు ఒక చిన్న స్టాచ్యూటరీ వార్నింగ్. ఒకసారి ఎప్పుడో రీడర్స్ డైజెస్ట్ లో చదివాను నేను. ఇలా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లో ఒక వ్యక్తి భార్యతో ఎలా ప్రవర్తించాలి అనే క్లాసులు కొన్ని తీసుకుని నేను చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాను అని అతనిలో మార్పు వచ్చి భార్యని అప్పటికప్పుడు ఒక 3 రోజుల ట్రిప్కు తీసుకెళ్ళి ఆవిడ చాలా అపురూపంగా చూసుకుని ఆవిడకి ఏది కావాలంటే అది చేసి అంతా చేస్తాడు. ఆవిడ ఆనందిస్తూనే ఉంటుంది కానీ ఒక అనుమానం తొలుస్తూ ఉంటుంది. చివరి రోజు ఇంకా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భర్తను అడుగుతుంది, నిజం చెప్పండి నాకేమైంది? అంతకుముందే ఆవిడకి ఏదో పరీక్షలు చేశారు, అందువల్ల ఆవిడ అడుగుతుంది, నిజం చెప్పండి నాకేమైంది? నాకేదైనా ముంచుకు వచ్చే రోగం వచ్చిందా? నేను 2-3 రోజుల్లో పోతానా? అందువల్ల మీరు ఇంత మంచిగా ప్రవర్తిస్తున్నారా అని అడుగుతుంది. కాబట్టి అలా మీలో రాత్రికి రాత్రి మార్పు వచ్చినా మీ కుటుంబ సభ్యులు మీ చుట్టుపక్కల వాళ్ళు తేలిగ్గా స్వీకరించరు. వాళ్ళు స్వీకరించరు కాబట్టి మీరు మారటం మానక్కర్లేదు. మీలో ఏమాత్రం మానిత్వం ఉన్నా దాన్ని తగ్గించుకుని అమానిత్వం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.